అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసబడుతున్నామయ్యా, కాంట్రాక్టు కార్మికులమయ్యా మేము కష్టాలు పడుతున్నామయ్యా, పర్మినెంటు వాళ్ళతోని పని బరాబరే చేస్తామయ్యా, పర్మినెంటు వాళ్ళ జీతాలతో చూస్తే పావుల మందము నోసుకోనోలము, అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసబడుతున్నామయ్యా, మా పెళ్ళి కాక ముందుకెళ్ళి ఈ డ్యూటీలే చేస్తున్నామయ్యా, పిల్లలు అయ్యిండ్రు మాకు పెరిగి పెద్దోళ్ళు అయ్యిండ్రు చూడు, పుట్టిన పిల్లలు పెళ్ళిడుకొచ్చినా నెలకు సరిపోను జీతమున్న రాదు, అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసబడుతున్నామయ్యా, ఆలు మొగలు కష్టపడతాం అయినా తిండికే ఎల్లుడు కష్టం, పిల్లల ఫీజు కట్టొద్దా ఇంటి కిరాయ కట్టేది ఎట్ట, పుట్టిన పిల్లలు పెళ్ళిడుకొచ్చిన అప్పులతో మా బతుకు కుప్పగూలిపాయే, అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసబడుతున్నామయ్యా, అగ్రిమెంటు కాదు మాకు ఒక్క ఇంక్రిమెంటు కూడా రాదు, బోనసు బొందలేసిండ్రు మా గ్రాడ్యుటీ గంగలేసిండ్రు, మా నోటి పువ్వను గుంజి సర్కారు కాంట్రాక్టు గద్దల చేతుల పెడుతుంది, అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అవుట్సోర్సింగ్ అవుతున్నామయ్యా, మేమేమి చేస్తే మీ పాపం పర్మినెంటు చేయమంటే కోపం, మేమేమి చేస్తే మీ పాపం జీతాలు అడుగుతుంటే మీకు కోపం, పర్మినెంటు వాళ్ళకే అన్ని సగబెట్టి సర్కారు మా మీద ఎందుకు పగబట్టే, అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసబడుతున్నామయ్యా, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం కల్పించిన మీ ఛానల్ వారికి మరొక్కసారి మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు భాస్కర్, నేను ఈఎస్ఐ ఆసుపత్రి ఆచారంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా గత 12-13 సంవత్సరాలు పనిచేస్తున్నాను. మేము అక్కడ ఆఫీస్ అపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గత 12 సంవత్సరాల నుంచి కూడా ఏ నెల ఆ నెల మేము డ్యూటీ చేయాలి, జీతాల కోసం మేము ఎదురు పరిస్థితి, అదే ఏ కంపెనీలో చేసినా అట్లనే రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ తారీఖు రాగానే పని వస్తాయి. యాక్చువల్గా అయితే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులే చాలామంది ఉన్నారు, కానీ పని చేసేది కూడా వాళ్ళే ఎక్కువ, కానీ జీతాలు తరపు వచ్చిన వాళ్ళ కాంట్రాక్ట్కి ఇచ్చేస్తారు. ఆ కాంట్రాక్ట్లో వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వేస్తారు, బిల్లు పాస్ అని అంటారు, పాస్ కాలే అంటారు. ఇది అధికారుల నిర్లక్ష్యం ఇంట్లో కొంచెం ఉంది, గవర్నమెంట్ నిర్లక్ష్యం ఉంది ఇంట్లో, అట్లనే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కూడా చాలా ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఒక్కొక్కరికి 4 నెలల జీతం 5 నెలల జీతం లేకుండా బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము పిల్లల ఫీజేం కట్టుకోవాలి, ఇల్లేం కట్టుకోవాలి, ఇంటి కిరాయి ఎట్లా కట్టుకోవాలి అని మేము గవర్నమెంట్కి ప్రశ్నిస్తున్నాం. మా డిమాండ్ ఒకటే, మేమేమంటున్నామంటే ఈ గవర్నమెంట్కు సంబంధించి ఏదుందో ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి. ఉదాహరణకు ఇప్పుడు నా పే స్కేల్ 15,600, యాక్చువల్గా అయితే నాకు 19,700 చిల్లర రూపాయలు రావాలి. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఏజెన్సీ వాళ్ళకు 19,000 చిల్లర పే చేస్తున్నది, వాళ్ళు మాత్రం మాకు 15,600 పే చేస్తున్నారు. అంటే ఒక్కొక్క మనిషి కనుక 4,500 మా కేటగిరీ వాళ్ళకే వాళ్ళు తింటుంటే ఇక మొత్తం టోటల్గా రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది మనకు 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంత చేస్తున్నట్టు మేమేమంటున్నామంటే ఈ ఏజెన్సీ వ్యవస్థను ఎత్తివేయండి, డైరెక్ట్గా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, దానివల్ల మాకు జీతాలు పెంచే అవసరం లేదు, మా పైసలే మాకు ఇస్తారు మీరు అని మేము ఎప్పటి నుంచో మొక్కుకుంటున్నాం. అయినా కానీ గవర్నమెంట్కు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అనిపించింది. మేము గత గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలించింది, ఏదో చేస్తారు ఏమో చేస్తారు అనుకున్నాము. వాళ్ళు ఏమీ చేయలేరు, ఏం చేయలేకపోయారు. కమ్సే కమ్ ఈ గవర్నమెంట్ అని వచ్చి మాకు ఏమైనా చేసేదేమనుకుంటే ఈయన అప్పుడే ప్రకటన చేసాడు, ఏప్రిల్ నుంచి అవుట్సోర్సింగ్ వాళ్ళకు ఫస్ట్కే 5 తారీఖు లోపల జీతాలు వస్తాయి, డైరెక్ట్ అకౌంట్
ఏజెన్సీ లేకుండా అని చెప్పిండు. ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది, అది ఊసు లేదు, పాసు లేదు, మళ్ళీ దాని మాటనే ఎత్తట్లేదు. అంటే ఎంతసేపు ఇది పేపర్లకు పరిమితం అవుతున్నది, టీవీ ప్రకటనలకే పరిమితం అవుతున్నది. ఒకవేళ ఈ ఉద్యమము ఈ మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం కానీ, ఇంకొకటి ఇప్పుడు రెగ్యులర్ అయిన ఉద్యోగుల ప్లేస్లలో కొన్ని జాగాలు పంపిస్తున్నారు. అక్కడ 10-12 ఏళ్ళకి వెళ్ళి చేస్తున్న సేమ్ కేటగిరీ ఉద్యోగులను డ్యూటీలకి తీసేస్తున్నారు. ఉదాహరణకి 2025 సంవత్సరం తర్వాత చాలామంది వర్కర్ తీసేస్తారు. అంటే ఇక్కడ వీళ్ళు పర్మనెంట్ వాళ్ళని పెట్టుకుంటున్నారు, ఆ ప్లేస్లో చేస్తున్న 20-25 ఏళ్ళకి ఏం చేస్తున్న వాళ్ళని వీళ్ళు తీసేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము. ఇన్నేళ్ళకి చేస్తున్నాం. మా పరిస్థితి అనేది మేము గవర్నమెంట్కి ఒక ప్రశ్నిస్తున్నాము. ఈ రకంగా మాకు ఏ విధమైన న్యాయం చేయకపోయినా, కార్పొరేషన్ చేయకపోయినా ఈ ఉద్యమం ఇంకా ముందుకు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇంకా మేము ఉవ్వెత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను. ఉదాహరణకి సార్, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఏ కంపెనీలో పనిచేసిన వాడికి 1వ తారీఖు 5వ తారీఖు జీతాలు వస్తుంటాయి. ఏదో 5వ తారీఖు జీతాలు వస్తాయి. మేము ఉదాహరణకి 3 నెలల నుంచి 4 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. అటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చాలా ఉంది, ఇక్కడ అధికారుల నిర్లక్ష్యము ఉంది, తర్వాత గవర్నమెంట్ నిర్లక్ష్యం ఇంకా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇప్పుడు మా దగ్గర అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు, సబార్డినేటర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా జీతాలు 4 నెలలు సార్. 4 నెలలు వెళ్ళి అంటే అందరికి కిరాయిలు ఉంటే మేము ఎట్లా బతాం చెప్పండి. ఇప్పుడు మా పిల్లలు చదువుతున్నారు, కాలేజీలకు ఫీజు కట్టకపోతే వాళ్ళకి ఎగ్జామ్ రాయిస్తలేరు. మేము ఎవరికి చెప్పుకోవాలి? మా జీతాలు చేసిన పైసలే మాకు ఇవ్వాలంటే ఇంత ఇబ్బంది పడుతున్నారు. మేము పని చేయాలి, ఆఫీసర్ పని చేయాలి, డ్యూటీలు జీతాలు రావాలని మేము బతిమలాడాలి, మళ్ళీ అధికారుల చుట్టూ కూడా మేమే తిరగాలి. అంటే ఇప్పుడున్న అధికారులు ఏం చేస్తున్నట్టు, వాళ్ళు ఏమి ఫాలోఅప్ చేస్తున్నట్టు చెప్పండి. ఈ విధంగా మాకు జీతాలు కరెక్ట్ టైంకి రావాలి సార్. మేము ఒక్కటే కోరుకునేది, కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. మన ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేయండి. అట్లా చేస్తే మాకు 5 తారీఖు లోపల జీతాలు ఇస్తే తక్కువ జీతం సార్, మాది చాలా తక్కువ జీతం. పర్మనెంట్ వాళ్ళ జీతంలతో చూస్తే మాది ఒక పావుల మందం కూడా ఉండదు సార్. మాది ఆ జీతాలకే చదివిస్తున్నారు. అదే వాళ్ళకైతే రెగ్యులర్ వాళ్ళకైతే 1వ తారీఖు రోజు ఖచ్చితంగా జీతాలు పడతాయి. మరి మేము వాళ్ళకి రావడము ఇబ్బంది అంటలేను, వాళ్ళకి పడాలి, ఇంకా పెరగాలి. కానీ దాంతోపాటు మమ్మల్ని కూడా ఒక చూపు చూసి మేము కూడా వాళ్ళకంటే ఎక్కువ మంది మేమే ఉన్నాము, మేమే ఎక్కువ పని చేస్తున్నాము. మరి మమ్మల్ని కూడా మీరు చూడకపోతే ఇట్లా అంటే మేము లేమా, మేము ఓటేస్తలేమా, మేము పన్నులు కడతలేమా, మేము అన్ని తీర్ల పన్ను కూడా మేమే కడుతున్నామా, మేము వాళ్ళతో పాటు మేము కూడా సరిసామనం. మరి జీతాలకు ఎందుకు వ్యతిస్తున్నారు? పాట పాడతారా ఒకటి?